అంతర్జాతీయంగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నప్పటికీ గోల్డ్ మాత్రం పడిపోతూనే ఉంది. పెళ్లిళ్ల సీజన్లో బంగారం కొనాలనుకునే మహిళలకు ఇది గుడ్ న్యూస్. ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో బంగారానికి డిమాండ్ ఉంటుంది. కానీ ఇప్పుడు అలా జరగట్లేదు. ఒకవైపు ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య భీకర యుద్ధం జరుగుతోంది. మధ్యలో అమెరికా కూడా ఇరాన్పై దాడి చేస్తుండగా ఇరాన్ వీటితో పాటు గల్ఫ్ దేశాలపైన ప్రతిదాడులు నిర్వహిస్తుంది. అయితే ఇలాంటి పరిస్థితుల్లో కూడా బంగారం ధర రోజు రోజుకు తగ్గుతూనే ఉంది. వరుసగా 5 రోజుల నుంచి గోల్డ్ రేటు భారీగా పడిపోతున్నాయి. 24 క్యారెట్ల గోల్డ్ రేటు 1630 తగ్గింది. ఇది ప్రస్తుతం 10 గ్రాములకు 1,62,880 వద్ద ఉండగా గత 4 రోజుల్లో ఇది 10,210 రూపాయలు తగ్గుముఖం పట్టింది. మరోవైపు వెండి ధర మాత్రం స్థిరంగానే ఉంది. ప్రస్తుతం హైదరాబాద్ నగరంలో కేజీకి 2,95,000గా ఉంది. ఇక ఇంటర్నేషనల్ మార్కెట్లో చూసినట్లయితే బంగారం, వెండి ధరలు భారీ స్థాయిలో దిగొచ్చాయి. ఇక మరిన్ని వివరాలు మార్కెట్ ఎక్స్పర్ట్ జీవి సత్యనారాయణ గారిని అడిగి తెలుసుకుందాం. సత్యనారాయణ, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సందీప్. సార్, ఇప్పుడు బంగారం కొనాలనుకునే వారికి మీరు ఇచ్చే సలహా, ఎందుకంటే రోజు రోజుకు గత 4 రోజుల నుంచి చూసుకున్నట్టయితే రోజు రోజుకు తగ్గుతున్న పరిస్థితి కనిపిస్తోంది. ఏం కాదు, కొనుక్కోవచ్చు మంచిగా. హలో సార్, చెప్పండి సార్. కొనుక్కోవచ్చు మంచిగా, ఏం లేదు. సిల్వర్ ఇవాళ పాజిటివ్ లోనే ట్రేడ్ అవుతుంది. 5,000 ప్లస్ లో అయింది. మన గోల్డ్ కూడా నియర్లీ 0.7 అంటే ఒక 1,100-1,200 రూపాయలు గోల్డ్ పెరిగింది. అంటే ఎంసెక్స్ లో మన సిల్వర్ కూడా పెరగడం జరిగింది. గోల్డ్ సిల్వర్ కొనుక్కునే వాళ్ళకి అవకాశమే. కాకపోతే ఇంకా ఇది 7వ రోజుకి చేరడం జరిగింది ఈ యుద్ధ వాతావరణం. ఇంకా అది సమసిపోలేదు, కానీ సమసిపోయే ఆ దగ్గరలో ఉంది. ఎక్కడో ఒక దగ్గర మళ్ళీ చర్చలు జరుగుతాయనే ఉద్దేశంతో నిన్న మార్కెట్ కొంచెం పాజిటివ్ లోకి వెళ్ళడం జరిగింది. అయితే మనకి చాలా చాలా గుడ్ న్యూస్ ఉన్నాయి. అంటే ఇప్పుడు క్రూడ్ ఆయిల్ నిన్న $86.28 పోయింది. ఆల్ టైమ్ హై, న్యూ హై, ఇయర్లీ హై, లైఫ్ టైమ్ హై. ఏది క్రూడ్ ఆయిల్ మళ్ళీ వాళ్ళు కొంచెం తగ్గింది. $84.53 ఇప్పుడు ప్రజెంట్ జరుగుతుంది. అయితే గోల్డ్, సిల్వర్ కూడా పాజిటివ్ లోనే ఉన్నాయి అన్ని. ఎందుకంటే ఇప్పుడు ఇంకా ఈ అనిశ్చిత పరిస్థితులు తొలగిపోలేదు కాబట్టి ఈ గోల్డ్, సిల్వర్ కొనుక్కోవచ్చు. ఇప్పుడు 1.2% గోల్డ్ పెరిగింది. సిల్వర్ ఒక 2%, 3% వరకు నియర్లీ. కాపర్ కూడా ఒక 1% పెరగడం జరిగింది. అయితే క్రూడ్ ఆయిల్, నేచురల్ గ్యాస్ ఇంటర్నేషనల్ మార్కెట్ లో కొంచెం రాత్రి పెరిగి ఉండే కానీ ఇప్పుడు కొంచెం డౌన్ లోనే ఉంది. ఇక మనం చూడవలసింది ఏంటిదంటే నిన్న మార్కెట్స్ మాత్రం బాగా పాజిటివ్ లోనే క్లోజ్ అవడం జరిగింది. 5.72 లక్షల కోట్లు మన వాళ్ళు పెరగడం జరిగింది. అయితే ఈ హర్ముజ్ జల్సంద్ ఏదైతే ఉందో అక్కడ ఇరాన్ వాళ్ళు మనకు ఒక ఆప్షన్ ఇవ్వడం జరిగింది. అంటే మన నౌకలకి ఇబ్బంది లేకుండా అక్కడి నుంచి రావడానికి మన వాటికి ఏమి ఉండదు అన్నట్టు. అంటే ఆ హర్ముజ్ జల్సంద్ నుంచి అన్ని నౌకలు కాకుండా మన నౌకలకి పంపిస్తారు అన్నట్టు. అది మనకి గుడ్ న్యూస్. మళ్ళీ ఇంకొకటి, ట్రంప్ ఒక 100 రోజులు మనకి లిబరల్ చేసిండు. అంటే రష్యా నుంచి ఎవరైతే రష్యా నుంచి మనం అదే క్రూడ్ ఆయిల్ తెచ్చుకుంటాము. ఈ క్రూడ్ ఆయిల్ తెచ్చుకునేది ఒక 100 రోజులు ఎగ్జిబిషన్ ఇచ్చిండు మనకి. అంటే అదొక ప్లస్ పాయింట్. అంటే మళ్ళీ క్రూడ్ ఆయిల్ మనకి రష్యా నుంచి వస్తుంది కాబట్టి తక్కువ ధరలో వస్తుంది. మార్కెట్ లో పెరిగి ఉండొచ్చు కానీ మనకి మాత్రం ఇబ్బంది లేకుండానే మనకి సప్లై అవుతుంది ఒకటి. మళ్ళీ హర్ముజ్ జల్సంద్ నుంచి చైనా జెండాలు ఉండేటువంటి నౌకలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా పంపిస్తారు అనమాట ఇరాన్ వాళ్ళు. అమెరికా జెండా ఉన్నాయి పంపరు అన్నట్టు. అది మనకి గుడ్ న్యూస్. అంటే ఈ హర్ముజ్ జల్సంద్ నుంచి వస్తే మనకు తక్కువ తోటి క్రూడ్ ఆయిల్ మనకి వచ్చేస్తుంది. అదే ఇప్పుడు హర్ముజ్ జల్సంద్ నుంచి వస్తున్నది కాబట్టి మనకి ట్రాన్స్పోర్టేషన్ మళ్ళీ ఉంటుంది, అంటే తక్కువలో వస్తుంది. అంటే పాత రోజుల మాదిరే వస్తుంది కాబట్టి మనకి ఓకే, అంటే మనకి ఓపెన్ అయినట్టు అనమాట ఈ హర్ముజ్ నుంచి వచ్చేటటువంటి ఏవైతే మన నౌకలు. అయితే ఈ అమెరికా, ఇజ్రాయెల్, ఐరోపాకి పోయే నౌకలు మూస్తారు. మనకి ఓకే అనమాట. అంటే ఇరాన్ మన భారత్ కి ఏంటిదంటే మనకి బెనిఫిట్ అన్నట్టు. ఇది ఒకటి ప్లస్ పాయింట్. ఇంకొకటి ఏంటిది, మన మార్కెట్ లోకి గుడ్ న్యూసే. ఎందుకంటే మొన్న కెనడాతో టైఅప్ అయినాం. జనవరి 26కి అప్పుడు యూరోపియన్ తో టైఅప్ అయినాం. అంతకు ముందు వెనిజులా, ఇట్లా ఏవైతే ఇతర దేశాలతో మనం టైఅప్లు అవుతున్నాం. ఇంకొకటి ఏంటిది అంటే ఇప్పుడు ఈ సుంకాలు, టారిఫ్లు ఏదైతే ఉందో మళ్ళీ అమెరికా కోర్టు అమెరికా న్యూయార్క్ ట్రేడ్ తీర్పు ఇవ్వడం జరిగింది. ఎవరైతే ట్రంప్ వసూలు చేసినాయో లాస్ట్ ఇయర్
సుంకాలు టారిఫ్లు అవన్నీ మళ్ళీ ఇచ్చేయాలని. అంటే మళ్ళీ వాళ్ళు అప్పీల్ అయితే వెళ్తున్నారు. మన షేర్ మార్కెట్కి వచ్చేటప్పటికి ఇవన్నీ గుడ్ న్యూస్లే ఉన్నాయి. ఎందుకంటే వేరే దేశాలతో టైఅప్ అవ్వటం, ఇప్పుడు ఈ యుద్ధం అంటే నేను అంటున్నాను కాదు, నా అభిప్రాయం ఏంటిదంటే ఇప్పుడు కాదు, ప్రతిసారి ఎక్కడో ఏం జరిగినా గానీ మన దేశానికి పెద్ద ఇబ్బంది లేదు. ఇప్పుడు సపోజ్ కరోనా వచ్చింది, వరల్డ్ గా ఇబ్బంది పడింది. అంటే మనమే వ్యాక్సిన్లు ఇచ్చినాం. మళ్ళీ మనం ఒక కరోనా టైంలో గల్ఫ్ కంట్రీస్ అనుకోండి, రష్యా నుంచి అనుకోండి, డిస్కౌంట్ లో మనకి క్రూడ్ ఆయిల్ రావడం జరిగింది. మళ్ళీ రష్యా ఉక్రెయిన్ వారప్పుడు కూడా రష్యా వాళ్ళు మనకి క్రూడ్ ఆయిల్ తక్కువలో ఇవ్వడం జరిగింది. అంటే ప్రతిసారి ఎక్కడ ఏం జరిగినా గానీ మనకేమి ఇబ్బంది లేకుండా, అంటే ఇప్పుడు రష్యా ఉక్రెయిన్ వార్ అనుకోండి, గాజా ఇజ్రాయెల్ వార్ అనుకోండి, ఇప్పుడు ఇరాన్ అమెరికా వార్ అనుకోండి, ఏం జరుగుతున్నా మనం తటస్థంగానే ఉంటాం. ఎవరికి పాజిటివ్ నెగిటివ్ గానీ అవాయిడ్ చేయటం, ఎంకరేజ్ చేయటం, యుద్ధానికి సపోర్ట్ చేయడం అవన్నీ ఏముండదు మనది. అందుకని ఏమైతుంది, ఎక్కడ ఏది పాజిటివ్ ఉందంటే అది ఎక్కువ శాతం మన వాళ్ళు రిసీవ్ చేసుకోవటం. ఇప్పుడు సపోజ్ ఇప్పుడు అన్ముట్ జల్సంది మూసేసారు ఎవరు, ఈ అమెరికా నౌకల్ని. కానీ చైనా నౌకలు మన ఇండియా నౌకలకి ఏం లేదు ఇబ్బంది. అంటే మనకు ఓపెన్, అంటే మన నౌకలు వచ్చేస్తాయి ఒకటి. రెండోది ఏంటి, ఇప్పుడు ట్రంప్ రష్యా నుంచి మనకి ఒక 100 రోజుల వరకు ఇప్పుడు ఇచ్చిండ్రు. ఈ 100 రోజుల్లో ఎప్పుడో ఏదో ఒకటి మళ్ళీ సెటిల్ అయిపోతుంది. మళ్ళీ ఇంకొకటి ఏంటి, ఈ ట్రంప్ సుంకాలు టారిఫ్లు ఏదైతుందో అది రిటర్న్ చేయమన్నారు. ఇవన్నీ ఏంటంటే పాజిటివ్ న్యూస్. మనం ఇంకా మెయిన్ బెనిఫిట్ ఏంటంటే వాల్యూ ఉన్న స్టాక్స్ బాగా డౌన్ లో ఉన్నాయి. అవి నిన్న లాస్ట్ మూమెంట్ లో పెరగడం కూడా జరిగింది. అదే వాల్యూ ఉన్న స్టాక్స్ ని మార్కెట్ లో లాస్ట్ కి పెరగడానికి రీజన్ 900 పాయింట్లు పెరగడానికి కూడా అదే రీజన్. అయిన తర్వాత ఏంటిది, ఇప్పుడు ఏ యుద్ధం జరుగుతున్నా మనకి పెద్దగా ఏముండదు. ఎందుకంటే వాళ్ళు ఉన్నా గానీ మనకి పాజిటివ్ లోనే జరుగుతుంది. కాబట్టి మనం ఎంతసేపటికి ఇప్పుడు ఎక్స్పోర్ట్స్ మీద వీటి మీదనే ఫోకస్ చేస్తాం. ఇప్పుడు అంటే అంతకుముందు ఏవైతే 1 year నుంచి టైఅప్ లైనో వానికి ఎక్స్పోర్ట్ చేయాలి. ఎప్పుడైతే మళ్ళీ మనం ఇప్పుడు ట్రేడ్ డీల్ జరిగినాక మళ్ళీ మనం ఎక్స్పోర్ట్ చేయాలి. మళ్ళీ ఈ ట్రేడ్ డీల్ ఏదైతే ఉన్నాయో అవన్నీ మళ్ళీ పాతవి అయిపోయినాయి. అంటే కాకపోతే మళ్ళీ ఇప్పుడు ట్రంప్ ఏమంటుండు, అసలు జీవోలే మారుస్తాము, ఈ సుంకాలు టారిఫ్లు ఏదైతే ఉందో చట్టబద్ధత తీసుకొస్తామని అంటారు. సరే, అవన్నీ టైం తీసుకుంటది. ఆ టైం తీసుకునే టైంకి మళ్ళీ మనం ఎంతవరకు ఏంటిది అనేది మన వాళ్ళు ఆలోచించడం. నా ఉద్దేశంలో వాల్యూ ఉన్న స్టాక్స్ ఇప్పుడు బాగా డౌన్ లో ఉన్నాయి కాబట్టి కొనుక్కోవచ్చు. గోల్డ్ సిల్వర్ అయితే ఎవర్ గ్రీన్, దానికి అసలు క్వశ్చనే లేదు. మనం ఎన్నిసార్లు చెప్పినా, ఎన్ని రోజులు చెప్పినా, ఎప్పుడు చెప్పినా, ఎక్కడ చెప్పినా, ఎలా చెప్పినా సింపుల్ గా చెప్పేది అదే, తగ్గిందా కొనుక్కో, పెరిగిందా అమ్ముకో. ఏది సిల్వర్. గోల్డ్ మాత్రం తగ్గిందా కొనుక్కో, పెట్టుకో, ఉంచుకో. అమ్మాయి అయితే పెండ్లికి, అబ్బాయి అయితే కోడలికి. ఇంతే, జమ చేసుకుంటూ పోతూ ఉండు. దాన్ని పెరిగిందా తగ్గిందా అంటే ఓవరాల్ గా పెరుగుతూనే ఉంటది. అదొక ఎసెట్, అదొక ఆస్తి. మనం ఇప్పుడు ఇల్లు కొన్నాం, రోజు కొనడం అమ్మటం చేస్తామా? చెయ్యం. ఏదైతే ఒకటి ఇల్లు కట్టుకున్నాం, ఇక కట్టుకున్న తర్వాత ఇక ఉంటాం, అంతవరకే. ఇది కూడా అంతే. బంగారం విషయంలో అసలు ఆలోచించేది లేదు. బంగారం కొనుక్కోవాలి, పెట్టుకోవాలి, తగ్గిందా పెరిగిందా ఓకే అబ్జర్వ్ చేయాలి తప్ప మనం ఏమి రోజు ట్రేడింగ్ చేసేది కాదు కదా. ఇన్వెస్టర్స్ వేరు, ట్రేడర్స్ వేరు. ట్రేడర్స్ అంటే ఏంది, బిజినెస్ పరంగా. ఇప్పుడు సిల్వర్ ఉంది, కాపర్ ఉంది, క్రూడ్ ఆయిల్ ఉంది, నేచురల్ గ్యాస్ ఉంది. ఇంట్రాడే బిజినెస్ చేసేవాళ్ళు వేరు, ట్రేడింగ్ చేసేవాళ్ళు వేరు. మనం ఇన్వెస్టర్స్ గా నేను చెప్పేది ఏంటంటే, ఇన్వెస్టర్స్ కి అయితే గోల్డ్ అయితే సిల్వర్ అయితే ఆలోచించక్కర్లేదు. సిల్వర్ అయితే కొనుక్కోవాలి, ఉంచుకోవాలి. పెరిగినప్పుడు బార్ల రూపంలోనే కొనాలి, బార్ల రూపంలోనే అమ్మాలి. ఎందుకోసం అంటే ఆర్నమెంట్స్ ఎప్పుడు కొన్నా కానీ మనకి మేకింగ్ వేస్టేజ్ కింద ఎక్కువ పోతుంది. ఇప్పుడు సిల్వర్ కొంటే నో మేకింగ్ నో వేస్టేజ్ అంటారు, కానీ అది ప్యూరిటీనే ఉండదు. నీకు ఇప్పుడు 100% ప్యూరిటీ రాదు. కొంతమంది 85% ప్యూరిటీ అంటారు, కొంతమంది 92% ప్యూరిటీ అంటారు, 90%. అసలు మనం ప్యూరిటీని ఎట్లా చూస్తామంటే ఇక నమ్మకం తప్ప ఏం లేదు. అదే గోల్డ్ విషయంలో అట్లా లేదు, ప్యూరిటీ ఉంటుంది. మనం ఆర్నమెంట్స్ చేయించుకుంటే లైఫ్ లాంగ్ ఉంచుకోవాల్సి వస్తుంది. అదే గోల్డ్ కాయిన్స్ 24 క్యారెట్స్ కొనుక్కుంటే ఎప్పుడైనా ఎక్స్చేంజ్ చేసుకోవచ్చు, ఏ టైంలో అయినా, ఎనీ టైం. అంటే క్యాష్ కావాలంటే క్యాష్ చేసుకోవచ్చు, ఆర్నమెంట్స్ కావాలంటే ఎక్స్చేంజ్ చేసుకొని ఆ మేకింగ్ వేస్టేజ్ ఏదైతే ఉందో అది ఇచ్చేసి ఆర్నమెంట్స్ తీసుకోవచ్చు. కాబట్టి ఎవర్ గ్రీన్ గోల్డ్ సిల్వర్ తగినప్పుడల్లా కొనుక్కోవచ్చు. ఒకవేళ తగ్గింది మనం కొనుక్కునే, తగ్గింది పెరిగింది మన దగ్గర ఉన్నది పెరిగింది, ఇదే చూడాలి తప్ప తగ్గిందా పెరిగిందా, కొనుక్కోవచ్చా కొనుక్కోకూడదా అనేది ఆలోచనే లేదు. ఎందుకోసం అంటే అయినా అది జీరో అయ్యే క్వశ్చన్లు ఉండవు. లైఫ్ లాంగ్ ఉపయోగపడేది, లైఫ్ లాంగ్ ఉండేది. సరే, అంటే ఇప్పుడు ప్రస్తుతం ఇది తాత్కాలిక తగ్గింపునా లేక ఇంకా కూడా తగ్గే అవకాశం ఉంది? ఎందుకంటే ఇప్పుడు 3 నుంచి 6 నెలల్లో బంగారం ధర ఎలా ఉండే అవకాశం ఉంది?
ఓకే, ఓవరాల్ అయితే న్యూట్రల్ గా ఉంటుంది తప్ప బాగా తగ్గే అవకాశాలు అయితే ఏం కనపడట్లేదు. ఈ ఇరాన్ అమెరికా వారితోటి కొంచెం క్రూడ్ ఆయిల్, నేచురల్ గ్యాస్ మీద ఎఫెక్ట్ ఉంది. సుంకాలు టారిఫ్లు ఉన్నప్పుడు గోల్డ్ సిల్వర్ మీద ఎఫెక్ట్ ఉంది. ఇప్పుడు ఈ సుంకాలు టారిఫ్లు లేవు. ఈ ఇరాన్ అమెరికా వారు ఎన్నాళ్ళో ఉండదు. ఇంకా ఆల్రెడీ ఇప్పటికి వన్ వీక్ గడిచిపోయింది. ఇంకా తర్వాత ఇంకొకటి కూడా, ఈ వార్ నడుస్తుంది, పట్టించుకోరు జనం. ప్రపంచ దేశాలు ఏవి పట్టించుకోరు. ఇప్పుడు రష్యా ఉక్రెయిన్ వార్ వచ్చింది, ఇప్పుడు 4 ఏళ్ళు గడిచిపోయింది, 5వ ఏడుకి వచ్చింది. ఎవరైనా పట్టించుకుంటారా అంటే ఒక టైం వరకు అది ఓకే బాటంకి వచ్చేసింది అనుకోండి. ఉదాహరణకి యుద్ధం నడుస్తుంది, పోయిన శనివారం ఆదివారం అనుకుంటారు. అంటే శనివారం యుద్ధం మొదలైంది, ఆదివారం క్లోజ్ అయిపోయింది, ఆ కమ్యూని చనిపోయింది అన్నారు, వారం అయిపోయింది. ఇప్పటికి ఇంక పట్టించుకోరు ఎవరు. అంటే ఎవరి పని వాళ్ళు చేసుకుంటారు. ఏమలే వాళ్ళు చేస్తే చేసుకోరులే, మన పని మనం చేసుకుందాం, మనకి దాంతో పని లేదులే కానీ మన పనులు మనమే చేసుకుందాం అని అనుకుంటారు. అలా మారిపోయినప్పుడు ఏమైందంటే ఒక దగ్గర అది ఆ యుద్ధాలు జరుగుతుంటే జరగకపోయినా జరిగినా దాని పరిణామాలు ఏంటిది, పరిమాణాలు ఏంటిది, దాని యొక్క లాభాలు ఏంటిది, నష్టాలు ఏంటి, ఎవరు నష్టపోతారు ఏంటిది అనేది జనాలకు పని లేదు. జనాలకు ఎంతసేపటికి ఏం కావాలి, మనది ఏంటిది, మనం ఎంతవరకు ఓకే నూనెలు పప్పులు అవన్నీ పెరుగుతాయి అన్నారు, కొనుక్కోరు, దాచిపెట్టుకోరు. ఇప్పుడు కూడా అంతే, గోల్డ్ తగ్గుతుంది అన్నారు, తగ్గదు అసలు. అది తగిన టెంపరీ. మీరు అన్నట్టు రాబోయే రోజుల్లో ఏదో కొంచెం అటు ఇటుగా, కానీ ఇప్పుడు అవేర్నెస్ వచ్చింది కాబట్టి బాగా ఫాలో అయ్యేది లేదు, బాగా అప్ అయ్యేది లేదు. కొంచెం ఫాలో అయిందా మళ్ళీ పెరుగుతుంది, కొంచెం పెరిగిందా మళ్ళీ ఫాలో అవుతుంది. అంటే ఏంది, న్యూట్రల్ గా ఉంటది. సైడ్ వేస్ అంటారు, వాలటాలిటీ అంటారు. ఈ వాలటాలిటీ ఏదైతే అప్ అండ్ డౌన్ ఉందో పెద్దగా ఉండదు. 1.5-2% అంత మించి, అంటే ఒక రోజు 2% పెరుగుతుంది, ఇంకో రోజు 2% తగ్గుతుంది, ఇంకో రోజు ఏంది అక్కడే ఉంటది, న్యూట్రల్ ఉంటది. ఇవన్నీ ఎట్లుంటదంటే ఎక్స్పైరీ డేట్ అని ఉంటది, వీక్లీ ఎక్స్పైరీ అని, మంత్లీ ఎక్స్పైరీ అని, ఆప్షన్స్ అని, ఫ్యూచర్స్ అని, ఇంటర్నేషనల్ మార్కెట్ ని బేస్ చేసుకొని చికాగో మర్కెంటైల్ ఎక్స్చేంజ్ మెయిన్ అనమాట. కామెక్స్ అక్కడ ఆ ఎక్స్చేంజ్ ని బట్టి ఇక్కడ కూడా మన ఎంసీఎక్స్ లో ట్రేడ్ అవుతూ ఉంటుంది. అంతకు మించి మనం ఏమి గోల్డ్ కొనకూడదు, కొనాలి తగ్గుద్ది అని మనం అనలేము కూడా. ఎందుకంటే అది ఇంటర్నేషనల్ మార్కెట్ ని బేస్ చేసుకొని జరుగుతూ ఉంటుంది కాబట్టి అది మూమెంట్ ని బట్టి మనం కూడా ఆ మూమెంటే చూసుకోవాలి. సింపుల్ గా ఏం లేదు. investing.com అని ఒక వెబ్సైట్ ఉంటుంది, అది ఇంటర్నేషనల్ మార్కెట్. అందులో లైవ్ 24 hours అంటే 23 hours మార్కెట్ ఉంటుంది. ఇది ఇంటర్నేషనల్ మార్కెట్. 23 hours మీకు ఎవ్రీ సెకండ్ చూపిస్తుంది. కొనుక్కోవాలన్నా కొనుక్కోకూడదా అంటే బై, స్ట్రాంగ్ బై, సెల్, స్ట్రాంగ్ సెల్, న్యూట్రల్, ఇట్లా అది చూపిస్తుంది. అది డైలీ, వీక్లీ, మంత్లీ ఇట్లా చూపిస్తూ ఉంటుంది. మన పని ఎంతసేపు దాన్ని అబ్జర్వ్ చేసుకొని అక్కడ పాజిటివ్ ఉంది, ఇక్కడ తగ్గింది, కొనుక్కోమని అర్థం. అక్కడ నెగిటివ్ ఉంది, ఇక్కడ పాజిటివ్ ఉంది. అక్కడ నెగిటివ్ ఉంది, ఇక్కడ పాజిటివ్ ఉంటే అమ్ముకోమని అర్థం. అక్కడ పాజిటివ్ ఉంది, ఇక్కడ నెగిటివ్ ఉంటే కొనుక్కోమని అర్థం. ఇక్కడ ఈక్వల్ ఉంది, న్యూట్రల్ ఉంది, అబ్జర్వ్ చేయమని అర్థం. ఇలా గనక ట్రేడింగ్ చేసుకోగలిగితే సింపుల్ అనమాట. తగినప్పుడల్లా కొనుక్కోవాలి, పెరిగినప్పుడల్లా అమ్ముకుంటూ పోతే ఎవరి క్లీన్ అనమాట. అంటే ఎప్పుడు కూడా వాళ్ళు ఉంటారు, అంతే తప్ప ప్యానిక్ అవ్వటం, టెంప్ట్ అవ్వటం, అదే అప్పటి రోజుల మాదిరి లేదు ఇప్పుడు. ఏది అప్పుడు మిస్ అయిపోయినవే, బాగా హైలో కొన్నామే అనేది ఇక దొరికిపోయిన వాళ్ళు దొరికిపోయారు మార్కెట్ కి. ఫిబ్రవరి 1-2 తారీఖుల్లో ఎవరైతే కొనుక్కొని ఉన్నారో వాళ్ళంతా మార్కెట్ లో దొరికిపోయారు. ఆ రేట్లు రావడం టైం తీసుకుంటది, కానీ ఆ రేట్లు రావాలంటే చాలా టైం తీసుకుంటది. ఒక 1 year, 1.5 years కూడా పట్టవచ్చు. ఎందుకంటే ఇప్పుడున్న 2,67,000, 2,70,000 ఎక్కడ 4,29,000 పోయింది. అది ఆల్ టైమ్ హై. ఏది జనవరి 29. ఈ జనవరి 29 4,29,000, 2 లక్షలు అంటే సుమారు ఎంత, 1,50,000. సుమారు 35, 25, 40, 60, 1,60,000 పెరగాలంటే చాలా కష్టంగా ఉంది. పెరిగితే పెరగచ్చు కానీ 20,000, 30,000, 25,000 తప్ప 1,00,000 చిల్లర పెరగడం అనేది ఇక వాళ్ళు అందరూ వెయిట్ చేయాలి, హోల్డ్ చేయాలి. ఇక సొంత పైసలు ఉంటాయి ఉన్న వాళ్ళైతే ఇక మేల్కొండ లోపల పెట్టుకుంటే 2-3 ఏళ్ళు అయిపోతే మళ్ళీ వస్తుంది. క్వశ్చనే లేదు. ఇప్పుడు మనం గతం రోజులు ఎప్పుడు చూసినా కానీ గోల్డ్, సిల్వర్ న్యూట్రల్ ఉండి కూడా ఓవరాల్ గా పెరిగిన రోజులే ఉంటాయి ఓవరాల్ గా. కాకపోతే ఈ లాస్ట్ ఇయర్ మాత్రం బాగా జనవరి 29 అంటే 2026 జనవరి 29 మాత్రం పీక్ వెళ్ళిపోయింది. ఒక విత్ ఇన్ అంటే 2025 అయితే మాత్రం ట్రంప్ వచ్చిన దగ్గర నుంచి బాగా పెరగడం జరిగింది కాబట్టి అంతగా పెరిగే అవకాశాలు లేవు. అట్లని అంతగా పడే అవకాశాలు కూడా కనపడట్లేవు. న్యూట్రల్ గా ఉంటుంది. రైట్, థ్యాంక్ యూ సార్. ఓకే, థ్యాంక్ యూ సందీప్.